దేవర ట్రైలర్ చూసారా? చూశాను మేడం. ఎలా అనిపించింది? చాలా బాగుంది నిజంగా. పాటలు చూస్తే డౌన్ అయితే అనిపించినాయి. ట్రైలర్ చూసేటప్పటికి నిజంగా ఇచ్చి పడేసాడు కొట్టాల శివ. నిజంగా కొట్టాల శివకి ఇంత టాలెంట్ మరి ఇన్ని రోజులు ఎక్కడ పెట్టాడో అర్థం కాలేదు మాకు. అంటే ఇప్పుడు చాలా మంది ఏంటి అంటే ఆచార్య మూవీని దీనికి కంపేర్ చేస్తున్నారు, మీరేమంటారు? ఆచార్యకి దీనికి సంబంధం లేదండి. యాక్చువల్గా ఏంటంటే ఆ పోస్టర్ పెట్టి పక్క పక్కన సేమ్ కాపీ అంటున్నారు. సినిమా థియేటర్లోకి వచ్చాక చూడమనండి, అప్పుడు మాట్లాడమనండి. మరి ఈ ట్రోల్స్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు? ఆల్రెడీ కొట్టాల శివ టైలర్తో అందరికి రాడి పెట్టేసినట్టు లెక్కే. ఇంకా వాళ్ళకి పని పాట లేక చేస్తున్నారు అంతే. ఇంకా వాళ్ళ గురించి మాట్లాడినా వేస్టే. దాంట్లో హీరోయిన్ యాక్టింగ్ కానీ డైలాగ్ వర్షన్ కానీ చాలా బాగుంది. 2 డైలాగులు మాత్రం చాలా బాగున్నాయి దాంట్లో. ఆ 2 డైలాగులు ఉన్నాయంటే కొట్టాల శివ గారు ఇంకా ఎన్ని డైలాగులు పెట్టారని అనిపిస్తుంది మాకు. అది ఇప్పుడు దేవర మూవీ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? అందరికి ఇచ్చి పడేస్తాడు. మౌలిక కాదు, అందరూ కూడా ఇంకా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ కూడా పండగ చేసుకుంటారు. హీరోయిన్ డైలాగ్ వర్షన్ కూడా చాలా బాగుంది. ఎన్టీఆర్తోనే చెప్పిద్ది అన్నమాట. వాళ్ళ నాన్న రూపం అయితే వచ్చింది కానీ రక్తం అయితే రాలేదని చెప్పిద్ది. ఇందులో చూసుకుంటే ఆ వర్షన్కి మాకు అర్థమైంది ఏంటంటే డబుల్ పోజ్ అని అదే అర్థమైంది. ఫస్ట్ పర్సన్ వచ్చి అయితే సైలెంట్, రెండో అయితే కన్నింగ్, ఇంకా నరుకుడే. ఇంకా ఆ నరుకుల్లో కూడా డైలాగ్ ఒకటి అయితే వదిలేరు, కులం లేదు మతం లేదు ఇలా చావు అంటే భయం లేదురా అని. ఎక్సలెంట్గా ఉన్నాయి ఈ 2 డైలాగులు, మైండ్ నుంచి వెళ్తలేదు. ఇప్పుడు మన ఎన్టీఆర్ గారు ఇప్పటివరకు ఎప్పుడు సినిమా కోసం ఒక మాట కూడా మాట్లాడలేదు. అలాంటిది ఫర్ ది ఫస్ట్ టైం మొదటి 40 నిమిషాలు కూడా అరుపులే ఉంటాయని చెప్పేసి అన్నారు, మీరేం చెప్తారు? అరుపులు అంటే ఇంకా ఫ్యాన్స్ అందరికి పండగే కదా, అదే కావాలి అందరికీ కూడా. షర్ట్లన్నీ చిరిగిపోతాయి, థియేటర్లు తగలబడిపోయినా సరే ఆశ్చర్యపోవక్కర్లే. ఈసారి RRR తర్వాత ఇంత గ్యాప్ తీసుకుని వస్తున్నాడంటే కంపల్సరీ ఇట్టే 100% చెప్తున్నా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.